కాబట్టి ఎంజాయ్ చేద్దాం, ఇదే కదా ఆ మనస్తత్వం. ఈ మనస్తత్వం ఉన్నోడు తప్పించేది మాట్లాడగలడా ఆ ధర్మాన్ని గురించి? అట్లాగా అది మాట్లాడాడు అంటే ఏంటి? అలాంటి భావజాలికులు ఉన్నారు, వితండవాదులు వాళ్ళు. ఈ వితండవాదులకి బయట ఓపెన్ గా తమ వాదాన్ని మాట్లాడుకోలేరు, కొడతారు జనాలు. కాబట్టి ఇట్లాంటోడు మాట్లాడినప్పుడు అమ్మా మనకొక సైకోగాడు దొరికాడురా, ఇంకో సైకోగాడు. మనలో అది సైకో మెంటాలిటీ అని మనం ఒప్పుకోరు. అది ఒక గొప్ప, దాన్ని ఏమంటారు, భావోద్వేగం కూడా కాదు, భావ విప్లవం అని ఫీల్ అవుతారు. ఆ భావ విప్లవం, మన భావ విప్లవం ఉన్నటువంటి మరొక మూర్ఖుడు దొరికాడు రా అనుకుంటారు అనమాట. అంటే మన భాషలో మూర్ఖుడు, వాళ్ళ భాషలో మేధావి, మనం మేధావులు అనుకుంటారు. మరో మేధావి మనకి దొరికాడు రా అనుకుంటారు. మేధావులు కాపాడుకుంటారు, అట్లాంటి మేధావులు. అది ఇక్కడ జరిగేది. సార్, ఒక రకంగా ఈ ఫోన్ డేటా రికవరీ ద్వారా ఇతని మీద ఇంకేమైనా బలమైన కేసులు, గట్టిగా శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా భవిష్యత్తులో? నేను ఆ విషయం చూశాక నాకు అనిపించింది ఏంటంటే రెండు కోణాలండి. అంటే బీ ఫ్రాంక్గా మాట్లాడుకుందామా, ఆ అమ్మాయిలు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే క్రైమ్ అవుతుంది తప్పించి అది అతని వ్యక్తిగత జీవితం. సుప్రీంకోర్టులో చెప్పినాయి కదా, అక్రమ సంబంధాలు తప్పులేదని చెప్పేసి. ఒక పెళ్ళి వేధించాడు, అది ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదు బయటికి. వీళ్ళు ట్రై చేస్తారు మేబీ ఆ అమ్మాయిల్ని పట్టుకుని మిమ్మల్ని వేధించాడని కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ అంత ముద్దులోనికే విజువల్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ కలిసి నోరు కలిపి